మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు. మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమయ్యి మా గుండెలల్లో నిలిసిపోతారా మహనీయుల్లారా. వేగు చుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా. దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు. మహనీయుల్లారా పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై సక్కనైనా తెలివితోని లక్కులన్నీ వెలికి తీసి మా జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా. విశ్వానికి తేజస్సువయ్యో మహనీయుల్లారా. తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ గారు ఉన్నారు. తను ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్, జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్. కొనసాగిద్దాం కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాలను, కొనసాగిద్దాం కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాలను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. పోరాడదాం ముదిరాజ్ హక్కులు సాధించే వరకు, పోరాడదాం ముదిరాజ్ హక్కులు సాధించే వరకు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు యోధుడు, పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎత్తిన కమ్యూనిస్టు జెండాను దించకుండా భూ పోరాటాలు చేసి తమ సంత భూములను కూడా పేదలకు పంచి, భూస్వాముల భూములను కూడా పేదవాళ్ళకు పంచి దున్నేవాడికే భూమి రావాలి అనేటువంటి సంకల్పంతో ఒక కమ్యూనిస్టు యోధుడిగా ఈ ప్రాంతంలో మెతుకు జిల్లాలో పోరాటం చేసినటువంటి అమరుడు, కీర్తిశేషులు కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ గారి 63వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముదిరాజుల 52 లక్షల మంది ముదిరాజుల తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్, జోహార్ జోహార్. ఆయన పుట్టిననాడు ఒక యోధుడిగా పుట్టాడు, కమ్యూనిస్ట్ యోధుడిగా ఈ ప్రాంతాన్ని కలియదిరిగాడు. పేదల ఆకలి చూసిండు, పేదల బాధను చూసిండు, పేదల కష్టాలను చూసిండు. ఈ సమాజమే నా కుటుంబం అన్నాడు. ఈ సమాజం కోసం పోరాటం చేసిన గొప్ప మహానుభావుడు కేవల్ కిషన్ ముదిరాజ్. ఇవాళ ఈ ప్రపంచంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఆనాడు 1960లో కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజును డిసెంబర్ 26 నాడు భూస్వాములు కుట్ర చేసి హత్య చేసినాడు. ఈరోజు హత్య చేసినాడు. ఇక్కడే పేద ప్రజలంతా కలిసి ఒక గుడి కట్టి ఆ గుడిలో ఒక దేవునిలాగా పూజిస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 తారీఖు రోజు ఇక్కడ జాతర నిర్వహించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించే సంస్కృతి ఈ భారతదేశంలో సమ్మక్క సారలక్క తర్వాత ఇవాళ మనకు పోలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ గారి కార్యక్రమం మనకు కనబడుతుంది. 1962లో తమ ధర్మచారిణి అయినటువంటి ఆనందదేవి గారు మెదక్ శాసనసభ సభ్యురాలుగా గెలిచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తే మరి ఆ పిలుపు మేరకు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తొలి ముదిరాజ్ మహిళ శాసనసభ్యురాలు. అంటే ముదిరాజ్ జాతిలోనే త్యాగం ఉంది, ముదిరాజ్ నాయకత్వంలోనే త్యాగం ఉంది, ముదిరాజ్ నాయకత్వంలోనే కీర్తి ఉంది. ఇంత గొప్పగా జీవించినటువంటి మహానుభావుల యొక్క చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి అధికారికంగా
నిర్వహించి మరి గతంలో మేము పోరాటం చేసినాడు ఈ ఎకరం స్థలం జోగురామన్న గారు మన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తప్పకుండా శృతివనంగా ప్రకటించి దీనికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరి అప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్సీలు ఇక్కడ తప్పకుండా ఒక హాల్ కట్టిస్తాం నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కానీ అది మాటలే అయిపోయినాయి, కానీ అది జరగలేదు. మేము ఇవాళ ఈ వేదిక నుంచి కోరుతున్నాం, మన ఐక్యత, మన పోరాటాలు అమరుల యొక్క త్యాగాల స్ఫూర్తిగా తీసుకుంటే తప్ప ఈ జాతి సమస్యలు పరిష్కారం కావు. కేవల్ కిషన్ గారు ఒక కులంలో పుట్టినా ఈరోజు వారు ఈ సమాజం కోసం కొట్లాడిండ్రు. కానీ ఇలా ఈ సమాజంలో మన జాతి అణగారిపోతుంది. మన హక్కులు రావటం లేదు, మనకు రాజ్యాధికారం రావటం లేదు, మన పేదరికంలో ఉన్నాం, మనకు వచ్చిన చట్టాలు అమలు అవ్వటం లేదు. ఇవన్నీ అమలు కావాలంటే మనం ఐక్యమత్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి పార్టీలకు అతీతంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఖచ్చితంగా రేపటి తరానికి బలమైన శక్తిగా ఎదిగి ముదిరాజుల హక్కులను సాధించడంలో కేవల్ కిషన్ ముదిరాజు గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి వారి 63వ వర్ధంతి సందర్భంగా మేము ప్రమాణం చేస్తూ ఈ జాతిని ఐక్యత చేస్తాం, ఈ జాతి హక్కులు కాపాడుతాం, ఈ జాతికి బలమైనటువంటి నాయకత్వాన్ని గ్రామ స్థాయి నుంచి సృష్టించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వారికి జోహర్లు అర్పిస్తున్నాం. ఒక ముదిరాజుల హక్కుల సాధనే లక్ష్యంగా కాకుండా అధికారంలో భాగస్వామ్యం కోసం ఆనందబాయ్ గారు 62లోనే ఎమ్మెల్యే అయ్యారు. కనుక ఇవాళ 3 జిల్లాల్లో ప్రధానంగా మెదక్, పాత రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ముదిరాజుల జనాభా చాలా అత్యధికంగా ఉంటుంది. కనుక ఇవాళ కేవలం రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే మక్తల్ నుంచి సిఆర్ ముదిరాజు గారు గెలిచారు. వాళ్ళ జనాభా ప్రకారము 10 నుంచి 15 ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల ప్రాతినిధ్యం ఉండడం. ఈ అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకి వాళ్లకు సీట్లు ఇవ్వకపోవడం అనేది అగ్రకుల నాయకత్వంలో పార్టీలు కుట్ర చేస్తున్నాయి. కనుక ఇవాళ ఓటు మార్పిడి ద్వారా బీసీలందరూ ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, సబ్బండ కులాలు ఒక్కటై ఒక ఓటు బదలాయింపు, నోటు బదలాయింపులు కాకుండా ఓటు బదలాయింపులైనటువంటి ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని కులాలు ఐక్యమయ్యి సామాజిక న్యాయం కోసం చట్టసభలో బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ముదిరాజ్ మహాసభ ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. దానికి శంకరన్న మీరేం చెప్తారు? తప్పకుండా ఇప్పటి వరకు మేము అన్ని కులాలతో కలిసి వెళ్తున్నాం. మేము మొదటి నుంచి గత 5 సంవత్సరాలుగా చెప్తున్నాం, ఒకే కులం రాజ్యాధికారం ఎప్పుడు సాధించలేదు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానటువంటి కులాలు అంతరించిపోతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నడూ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా అన్ని కులాలను ఐక్యం చేస్తూ తప్పకుండా పెద్దన్న పాత్ర ఈ రాష్ట్రంలో ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రాన్ని ఎన్నటికున్న బీసీల రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తాం. తప్పకుండా ఆ దిశగా కొనసాగిస్తామని, అన్ని వర్గాలతో కలిసిపోతామని తెలియజేస్తున్నాం. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధన అనే ఉద్యమాన్ని ఎత్తుకొని సామాజిక న్యాయం చేసి ఒక 15-20 సంఘాలతోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలతోటి సామాజిక న్యాయం చేసి ఏర్పడింది అక్టోబర్ 1 నాడు. దాంట్లో భాగస్వామి అయినటువంటి పిట్ల నగేష్ ముదిరాజు ఆయన తన సందేశం వినిపిస్తారు. ఆయన మన కేవల్ కిషన్ అన్నగారు అప్పుడే మన జాతిలో అన్నీ ఏవైతే ఉన్నాయో ఏకం కావాలి, కలిసికట్టుగా కొట్లాడాలి అని చెప్తూ ఆ విధంగా తను పోరాడుతూ ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో పోరాటాలు చేసుకుంటా భూస్వాములు మన భూములన్నీ లాక్కుంటే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళని ఎదిరించి వాళ్ళ భూములు ఎవరైతే ఉండే వాళ్ళకు ఇస్తుండే. దీన్ని సహించకుండా ఏదో కొన్ని కుట్రలు పడి మన మధ్యలో లేకుండా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి, లక్షలాది మంది ఆయన ఆశయాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు అన్న చెప్పినట్టు జేఏసీ లాగా అన్ని కుల సంఘాలు ఫామ్ అవుతున్నాం. ఇప్పుడు కాకున్నా కానీ ఆ చైతన్యం ఆయన స్ఫూర్తితోని నెక్స్ట్ రాబోయే తరాలలో కంపల్సరీ ఆయన ఆశయాన్ని నిలబెడుతూ మేము ఒక తాటికి వచ్చి నెక్స్ట్ మన బడుగు బలైన వాళ్ళదే రాజ్యం వస్తుంది. కులాలని బీద బిక్కి కులాలన్నీ సమీకరించి ఆయన ఉద్యమం చేసిండు. ఆయనతో పాటు ఆ రోజు మరణించిన రోజు సాలె లక్ష్మయ్య తన మోటార్ సైకిల్ నడుపుతుంటే కేవల్ కిషన్ గారు వెనక కూర్చున్నారు. ఆ అర్ధరాత్రి ఈ ప్రాంత భూస్వాములు వాళ్ళు లారీతోటి ఆయన్ని గుద్ది చంపారు.
సాలె లక్ష్మయ్య గారు కూడా అదే రోజు వీరమరణం పొందారు. సాలె లక్ష్మయ్యకి జోహార్లు. జోహార్ జోహార్. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. ఈరోజు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు యోధుడు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ యొక్క తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ యొక్క తెలంగాణ రైతాంగ పోరాటం లోపల అల్పరగని పోరాటం చేసినటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడు, ఒక ముద్రాజు ముద్దుబిడ్డ, ఈ యొక్క అణగారిన వర్గాల పక్షాన ఉండి ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, పెత్తందారుల వ్యతిరేకంగా, మరి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బిడ్డ ఒక ముద్రాజు బిడ్డ. మరి అణగారిన వర్గాలకు అండగా ఉండి న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడి మరి పేద బడుగు బలైన వర్గాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి కేవల్ కిషన్ గారు. మరి ఈరోజు మన మధ్యలో ఉండనప్పటికీ కూడా, ఆయన భౌతికంగా మన ముందు లేకున్నప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానుభావుడే కేవల్ కిషన్ గారు. ఒక వ్యక్తిని ఒక మరి గుడి కట్టించి ఒక ఆరాధ్యంగా భావిస్తున్న వ్యక్తిని పూజిస్తున్న సమాజం తెలంగాణ సమాజం. మరి యొక్క తెలంగాణ సమాజం లోపల అణగారిన వర్గాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క నాయకుని మనం స్మరించుకుంటూ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే తెలంగాణ సంక్షేమంగా ఉంటుందనే విషయాన్ని అందరికీ చెప్తూ ఆ యొక్క ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. శివన్న ముదిరాజ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన సందేశం ఇస్తారు. కామ్రేడ్ కేవల్ కిషన్ 63వ వర్ధంతి సభను పురస్కరించుకొని మరి ప్రత్యేకంగా విచ్చేసి వర్ధంతి కార్యక్రమాలని చిత్రీకరిస్తున్న బహుజన ఛానల్, బీసీ ఛానల్, మండల్ టీవీ గారికి తెలంగాణ మనముదిరాజ్ మహాసభ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ టీవీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని ఈ సందర్భంగా ముదిరాజులతో పాటు అన్ని బహుజన వర్గాలకు కూడా పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన మహానాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడైన కామ్రేడ్ కేవల్ కిషన్ 63వ వర్ధంతిని కేవలం ముదిరాజులే కాకుండా ఈ పోలంపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారందరూ కూడా ఒక దేవునిగా కొలుస్తూ ఇక్కడ మహాజాతరను నిర్వహించడం అనేది మన ముదిరాజు జాతికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి ఎందరో మంది మహానుభావులు, ఎందరో మంది అమరత్వం పొందినప్పటికీ కొందరు అమరవీరులు మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలబడుతున్నారు. అలాంటి వారిలో కేవల్ కిషన్ ముదిరాజ్ గారు ఒకరు. మరి వీరు చేసిన పోరాటాలు, వీరు చూపిన మార్గాలు నేటి యువతరానికి ఆదర్శం కావాలని ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను, సీనియర్ జర్నలిస్ట్గాను నేను అందరికి కూడా పిలుపునిస్తున్నాను. మరి ఈ జాతి ఐక్యత కోసం రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన మన ముదిరాజ్ మహాసభ ఈ సాంప్రదాయాన్ని చివరి రక్తం బొట్టు మాలో ఉన్నంత వరకు అమరవీరునికి స్మరించుకుంటూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా శపథం చేస్తున్నాం. అమరవీరుడా ఓ ఆణిముత్యమా, అమరవీరుడా ఓ ఆణిముత్యమా, ఓ సారీ రావా కామ్రేడా కేవల్ కిషన్ అన్నా, ఓ సారీ రావా కామ్రేడా కేవల్ కిషన్ అన్నా. అనగారిన బతుకులకై పోరు చేసినవు, విప్లవాల బాటలోన పోరు చేసినవు, అనగారిల బతుకులకు అండగున్నవు, అరుణ అరుణ తారల్లో, అరుణ అరుణ జెండల్లో నేల కొరిగినవు. అమరుడా నీ త్యాగం మరువలేమయా, అమరుడా నీ త్యాగం మరువలేమయా. ఎర్ర జెండ వెలుగుల్లో, ఎర్ర జెండ వెలుగుల్లో నడిచినావయ్యా అమరవీరుడా ఓ ఆణిముత్యమా, అమరవీరుడా ఓ ఆణిముత్యమా. ఉద్యమాల బాటల్లో, ఉద్యమాల బాటల్లో అడుగులేస్తాము, నువ్వెత్తిన జెండాను మేమెగురవేస్తాము. పీడిత జన